హాయ్ అందరికి ఎలా ఉన్నారు? నేనైతే బాగా ఉన్నారు అని భావిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్‌డే కావ్య. మేము ఈ కాలేజ్‌లో పడి ఇప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది. ఈ 3 ఇయర్స్‌లో ఎన్నో గొడవలు పడ్డాం, ఆడుకున్నాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. కానీ ఎప్పుడూ కొట్టుకోలేదు. కొట్టుకోకూడదు అని కూడా కోరుకుంటున్నాను. ఇది మా లాస్ట్ ఇయర్. మళ్ళీ కాలేజ్ ఫేస్ కూడా చూడం మేము. కాలేజ్‌లో ఎలా ఉండేవాళ్ళం అంటే, నేను అంటే మా క్లాస్‌లో చాలా మందికి భయపడేవాళ్ళంట. అది కూడా నాకు లాస్ట్ ఇయర్ వచ్చే వరకు తెలీదు. నా ఫస్ట్ గొడవ వచ్చేసి ఒక గమ్ బాటిల్ నా కళ్ళకి విసిరింది అని విండో నుంచి బయటికి విసిరేసాను. అప్పుడు నాకు ఎంత కోపం ఉండేది అంటే, ఏం గొడవ అయినా కూడా నాకు కోపం చాలా వచ్చేసేది. వెళ్ళిపోయేదాన్ని గొడవకి. ఒక్క మాట అనకూడదు నన్ను. అలా ఉండేదాన్ని. అలాగే రోజులు గడిచాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అలాగే సెకండ్ ఇయర్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ ఒక్కరోజు నా లైఫ్ లాంగ్ నేనెప్పుడూ మర్చిపోను. అదే మా క్లాస్‌లో పెద్ద గొడవ. గర్ల్స్ అంతా హెచ్ఓడి మిస్ ముందు నిలబడాల్సొచ్చింది. అదే లాస్ట్ గొడవ. మళ్ళీ ఇంక గొడవ పడకూడదు అనుకున్నా, కానీ అది అవ్వదు. ఎందుకంటే ఎనిమీస్ చాలా ఉంటారు కాబట్టి గొడవ పడాల్సి వస్తది. వాళ్ళేమన్నా మేము ఊరికే ఉండలేం కదా! మనం కాలేజ్‌లో జాయిన్ అయితే ఫ్రెండ్స్ ఉంటారో లేదో తెలీదు కానీ, ఎనిమీస్ మాత్రం చాలా మందే ఉంటారు. అదొక్కటి తెలుసుకోండి. అది పట్టించుకోకుండా లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోండి. కానీ ఇన్ని చేసినా కూడా చదువు మాత్రం ఏ రోజు నెగ్లెక్ట్ చేయలే నేను. ఈరోజు సాటర్‌డే నేను నాన్ వెజ్ తినను. నా ఫ్రెండ్స్ అయితే బాగా తింటున్నారు. వెజ్ మాత్రం లాగించేశాను. నేను నా ఫ్రెండ్స్ ఎంత గొడవ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ కలిసిపోతాం. చాలా గొడవలు వచ్చాయి. ఇంకా మా టీచర్, మా హెచ్ఓడి మ్యామ్ ఎంత తిట్టినా చాలా మంచిది. చాలా సపోర్ట్ చేస్తది. చదువుకోడానికి మేము ఏమన్నా అడిగితే నో అనదు. అలాగే గర్ల్స్‌ని కూడా చాలా సపోర్ట్ చేస్తది. చాలా ప్రొటెక్ట్ చేస్తది. అలాగే సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా థర్డ్ ఇయర్ అండ్ మేము ఎంజాయ్ చేసే ఇయర్. కానీ ఒకే ఒక్క బాధ థర్డ్ ఇయర్‌లో మా హెచ్ఓడి మ్యామ్ మాకు ఏ క్లాసెస్ తీసుకోదు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకే బాధ లేదు మాకు. సెకండ్ హ్యాపీ బర్త్‌డే కావ్య. ట్రీట్ ఇచ్చినందుకు థాంక్ యూ. కానీ చాలా ఖర్చు పెట్టేసాం. పర్లేదు నెక్స్ట్ మేము ఇస్తాము. నువ్వు గట్టిగా తిను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.